సింగర్ మంగ్లీ మరో వివాదంలో ఇరుక్కున్నారు. సింగర్ మంగ్లీ మనకు బాగా తెలిసిన వ్యక్తి. ఆమె పాటలు మనం వింటూ ఉంటాం. దేవిశ్రీ ప్రసాద్ సినిమాల్లో పాటలు పాడుతూ బాగా ఫేమస్ అయ్యారు. అంతకుముందు జానపద గీతాలు, ఫోక్ సాంగ్స్ పాడేవారు. సినిమాల్లో అవకాశాలు వచ్చిన తర్వాత అతి తక్కువ కాలంలో ఫేమ్ సంపాదించారు. ఆమె ఈ స్థాయికి రావడానికి ఎంత కష్టపడి ఉంటుందో మనందరికీ తెలుసు. ఎందుకంటే ఒక విజయం వెనక ఎన్ని ఆటుపోట్లు ఉంటాయి, ఎంత కష్టం ఉంటుంది, ఎన్ని నిద్రలేని రాత్రులు, ఎన్ని పస్తులు ఉన్నటువంటి పూటలు గడపాల్సి వస్తుందో మనందరికీ తెలుసు. మరి అంతటి సక్సెస్ వచ్చిన తర్వాత ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ జీవితాన్ని ఎంత జాగ్రత్తగా లీడ్ చేయాలి అనే విషయాన్ని మేబీ ఆమె మర్చిపోయారు. ఈ బర్త్డే ఫంక్షన్ దగ్గర నుంచి మొదలైన వివాదాలు వరుసగా ఆమెను వేధిస్తూనే ఉంది. బర్త్డే ఫంక్షన్ వివాదం, ఆ తర్వాత బాలీవుడ్ లో పాడినటువంటి పాట, ఇప్పుడు రీసెంట్ గా బెదిరింపులకు పాల్పడినట్టుగా అడ్వకేట్ సుబ్బారావు అనే వ్యక్తి పంజాగుట్ట పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చారు. బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు కూడా నమోదు చేశారు. సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడు శివ, మధు, డైరెక్టర్ వేణు ఊడుగల వీరంతా కూడా అడ్వకేట్ సుబ్బారావు మీద బెదిరింపులకు దిగారట. అసలు ఏం జరిగింది, కారణం ఏంటి, ఎందుకు సింగర్ మంగ్లీ ఇలాంటి వివాదాల్లో ఇరుక్కుంటున్నారు? పాటపాడి వివాదంలో ఇరుక్కున్న విషయం మీ అందరికీ తెలుసు. అంతకుముందు బర్త్డే ఫంక్షన్ లో డ్రగ్స్, గంజాయి, ఇంకా మేబీ ఇంకేదో అక్కడ సప్లై చేశారు అనే వివాదంలో ఇరుక్కొని కేసులు పెట్టించుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా గోకుల నందన్ ఇన్ఫ్రా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీని స్టార్ట్ చేసి మైక్రో ఫైనాన్స్, రియల్ ఎస్టేట్ బిజినెస్లు చేస్తున్నారంట. మా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే మీరు కోట్ల రూపాయలు లాభాలు గడించవచ్చు అని సభ్యులను నమ్మబలికి సుమారు 10 కోట్ల రూపాయలు వసూలు చేశారు. 100 నుంచి 150 మంది దగ్గరట. వీరంతా సింగర్ మంగ్లీని సంప్రదిస్తే ఆమె అసభ్యంగా బూతులు తిట్టి ఫోన్ కట్ చేశారట. శివ, మధు ఈ కంపెనీకి మేనేజర్లుగా ఉన్నారేమో, మేబీ వాళ్ళని సంప్రదిస్తే వాళ్ళు బెదిరిస్తున్నారంట. డైరెక్ట్ చంపేస్తాం, నరికేస్తాం, పొడి చేస్తామని. చంపడం అంత ఈజీయా? ఈ రోజుల్లో ప్రాణానికి వాల్యూ లేదా? అడ్వకేట్ సుబ్బారావుని నువ్వు రోడ్డు మీద వెళుతున్నప్పుడు లేదా కారులో వెళుతున్నప్పుడు లారీతో తొక్కించి చంపేస్తామని బెదిరిస్తున్నావు. ప్రతివాడికి లారీతో తొక్కించేస్తామని చెప్పడం ఫ్యాషన్ అయిపోయింది. అంత ఈజీయా లారీతో తొక్కించడం? మీరు లారీతో తొక్కిస్తే ఆ వ్యక్తి చనిపోవచ్చు, కానీ అతని వెనుకున్న కుటుంబ సభ్యులు మిమ్మల్ని వదులుతారా? మన దేశంలో ఉన్న చట్టాలు, న్యాయాలు మిమ్మల్ని వదులుతాయా? ఒకవేళ మీరు తెలివిగా ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా చేసి చంపిన కర్మ మిమ్మల్ని వదులుతుందా? అంత ఈజీగా తప్పించుకోగలరా కర్మ సిద్ధాంతం నుంచి? ఒకప్పుడు పోయిన జన్మలో చేసిన పాపాలు ఇప్పుడు తగులుతున్నాయి అంటున్నారు, కానీ ఇప్పుడు చేసిన పాపం ఇప్పుడే తగులుతుంది వెంటనే. అలాంటి కర్మ సిద్ధాంతాన్ని కూడా నమ్మాల్సిన అవసరం ఉంది. సో వీళ్ళు అడ్వకేట్ సుబ్బారావు మీద బెదిరింపులకు దిగారు. 1 కోటి రూపాయలు తీసుకొని ఈ కేసు నుంచి తప్పుకో, లేదంటే నేను చంపేస్తామన్న. మరి అడ్వకేట్ అంటే పాపం ఎంతో కొంత కేసులు వాదించి న్యాయం చేసేటువంటి వ్యక్తి. మరి అతనికే అన్యాయం జరుగుతుంటే ఎలా చూస్తూ ఊరుకుంటాడు? వెళ్ళిపోయి పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాడు. నా మీద బెదిరింపులకు దిగారు, నన్ను చంపేస్తా అంటున్నారు, నాకు ప్రాణహాని ఉంది, కాపాడండి అయ్యా అని. వెంటనే వాళ్ళు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. త్వరలో మంగ్లీ అలాగే ఆమె అనుచరులు కూడా అరెస్ట్ కాబోతున్నారేమో. వేణు ఊడుగుల డైరెక్టర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈయన రాజు వెడ్స్ రాంబాయ్, అంతకుముందు ఏదో సినిమాలు కూడా తీసినట్టున్నారు, మంచి ఫేమ్ ఉన్నటువంటి డైరెక్టర్. మరి ఇలాంటి వ్యక్తులు కూడా రౌడీయిజం చేస్తూ బెదిరింపులకు పాల్పడుతుంటే ఏం చేయగలం? సింగర్ మంగ్లీ ఒక సాధారణ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి, గిరిజన కుటుంబం. ఆమె అంతకుముందు ఆ తండాలో ఎంత కష్టపడి ఉంటారు? సింగర్గా అవకాశాలు రావడం ఎంత కష్టం, వచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడం ఎంత కష్టం, నిలబెట్టుకొని హుందాగా జీవితాంతం సర్వైవ్ అవ్వడం ఎంత కష్టం. అంతటి కష్టమైనటువంటి విషయాన్ని ఆమె నిలబెట్టుకోలేకపోతున్నారేమో అని నా అనుమానం. ఎందుకు నేను ఆమె కష్టం బూడిదలో పోసిన పన్నీరేనా అని అంటున్నానంటే, వరుస వివాదాల్లో ఇరుక్కున్న తర్వాత వృత్తిపరమైనటువంటి అవకాశాలు రావడం తగ్గిపోతాయి. ఒక సెలబ్రిటీ అనే వ్యక్తి, ముఖ్యంగా సినిమా ఫీల్డ్లో ఉన్న వ్యక్తి, వివాదాలకు దూరంగా ఉండాలి, వివాద రహితులుగా ఉండాలి. ఒక్కసారి వివాదంలో ఇరుక్కున్నాం అంటే సినిమా అవకాశాలు క్రమేణా తగ్గిపోతూ ఉంటాయి. మనం గతంలో అనేక మంది సెలబ్రిటీలను, స్టార్లను చూసాం. ఒక వెలిగి ఏదో ఒక వివాదంలో ఇరుక్కొని ఆ తర్వాత అవకాశాలు దూరం అయిపోతూ ఉంటారు. ఎగ్జాంపుల్ రాజశేఖర్ గారు. ఆయన ఎంత మంచి నటుడండి, ఆయనకి నేను ఎంత బిగ్ ఫ్యాన్. ఆయన సినిమా వస్తే చాలు రిలీజ్కి వెళ్ళి ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇప్పటికే ఆయన సినిమాలు టీవీలో వస్తుంటే చూస్తూ ఉంటాం. ఆయన సినిమాల్లో నాకు మా అన్నయ్య, మా ఆయన బంగారం, సింహరాశి అద్భుతమైనటువంటి సినిమాలు. ఎవడైతే నాకేంటి, ఆయన గ్రేస్ చూస్తే మెంటల్ ఎక్కిపోద్ది. అంకుశం ఆయన సినిమా చూస్తే పోలీస్ ఆఫీసర్ అంటే ఇలా ఉండాలేమో అనిపిస్తుంది. అలాంటి అద్భుతమైనటువంటి సినిమాలు. సూపర్ స్టార్ కృష్ణ గారితో కలిసి నటించారు రవణ. ఆ సినిమాలో అద్భుతమైనటువంటి యాక్టింగ్ చేస్తారు, ఒక మొరటుతనం ఉన్నటువంటి హీరో. శోభన్ బాబు గారితో కలిసి బలరామకృష్ణులు అనే సినిమా చేశారు. ఇలాంటి అద్భుతమైనటువంటి యాక్టర్లంతా ఒక వివాదంలో ఇరుక్కొని వారి సినిమా జీవితాన్ని నాశనం చేసుకుంటూ ఉంటారు. చిరంజీవి గారిని
దారుణంగా తిట్టండి, మేము మీకు డబ్బులు ఇస్తామని అంబటి రాంబాబు గారు చెప్పారు, అందుకే మేము తిట్టాం, మా కెరీర్ నాశనం అయిపోయిందని ఒక ఇంటర్వ్యూలో జీవిత రాజశేఖర్ గారు మాట్లాడడం జరిగింది. ఆ వివాదం తర్వాత వారికి సినిమాలు వెనక్కిపోయాయి, అవకాశాలు లేవు. అసలు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటి వరకు రాజశేఖర్ గారు నిలబడలేదు. ఆ మధ్య ఏదో ఎక్స్ట్రాడినరీ మ్యాన్ అనే నితిన్తో ఓ సినిమా చేశారు. మళ్ళీ రీసెంట్గా శర్వానంద్తో బైకర్ అనే సినిమాలో యాక్ట్ చేశారు. ఈ బైకర్ సినిమా అయినా సక్సెస్ అయ్యి ఆయన వివాదాలకు దూరంగా ఉండి మంచి సినిమా అవకాశాలు రావాలని నాలాంటి అభిమానులంతా కోరుకుంటూ ఉన్నారు. ఇప్పుడు రాజశేఖర్ గారిని వ్యతిరేకించే వ్యక్తి ఎవరండి? ఎవరు లేరు. ఆయన ఒకప్పుడు వివాదరహితుడు. ఈ ప్రజారాజ్యం పార్టీ వచ్చిన దగ్గర నుంచి మెగాస్టార్ చిరంజీవి గారిని బ్లేమ్ చేసిన దగ్గర నుంచి ఆయన బ్యాడ్ అయ్యారు. లేదంటే మంచి వ్యక్తి, మంచి అవకాశాలు ఉన్నాయి సినిమాలో, యాంగ్రీ యంగ్ మ్యాన్. అలాంటి వ్యక్తి వివాదాల్లో ఇరుక్కొని వృత్తిపరమైనటువంటి జీవితానికి దూరం అయిపోయారు. ఆయన సినిమాల కోసం వెయిట్ చేసే వాళ్ళు ఎప్పటికీ లేరా? మీరు నా వీడియో చూస్తున్న వాళ్ళు ఎంతోమంది రాజశేఖర్ గారికి అభిమానులు అయి ఉంటారు. సినిమా పరంగా, పాలిటిక్స్ పరంగా వస్తే అబ్బా రాజశేఖర్ గారు అయిపోయిందండి, ఆయన పని అనవసరంగా పాలిటిక్స్ని టచ్ చేశారు అనేటువంటి ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. ఇప్పుడు సింగర్ మంగ్లీ కూడా ఆ వైపుగా అడుగులు వేస్తే ఆమె సినిమా కెరీర్ పూర్తిగా దెబ్బతింటుంది. డబ్బులు ఏముందండి, ఇవాళ కాదు రేపు సంపాదించుకోవచ్చు. డబ్బు ప్రతోడు సంపాదిస్తాడు. డబ్బు సంపాదించిన ప్రతివాడికి గుండెల్లో పెట్టుకునే అభిమానులు ఉంటారా? వాస్తవం చెప్పండి, మెగాస్టార్ చిరంజీవి గారికి గుండెల్లో పెట్టుకునే అభిమానులు ఉన్నారు. ఆ తర్వాత నందమూరి బాలకృష్ణ గారికి అభిమానులు ఉన్నారు. చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి, నాగార్జున గారికి, వెంకటేష్ గారికి ఎలాంటి అభిమానులు ఉన్నారు. డైహార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. ప్రాణాలు ఇచ్చేస్తాం మేము మా హీరోల కోసం అంటారు. ప్రభాస్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, రామ్ చరణ్ గారికి, ఎన్టీఆర్ గారికి, ఇలా అనేక మందికి, మహేష్ బాబు గారికి ఎలాంటి అభిమానులు ఉన్నారండి. డబ్బు సంపాదించవచ్చు, అభిమానాన్ని సంపాదించగలమా? అలాంటి అభిమానాన్ని సంపాదించినటువంటి వ్యక్తులు చాలా అరుదుగా ఉంటారు. వాస్తవానికి ఇప్పుడు నేను చెప్పిన లిస్టు చూడండి, వీరందరికంటే ఎక్కువ డబ్బు సంపాదించినటువంటి బిజినెస్ మ్యాన్లు ఉన్నారు. కానీ వాళ్ళకి అభిమానులు ఉన్నారా? లేరు. అభిమానులను సంపాదించడం అనేది నిజంగా పూర్వజనం సుకృతం. మన పైన ఒక వ్యక్తికి అభిమానం ఎందుకు వస్తుందండి చెప్పండి? సాధారణంగా మన పైన ఒక వ్యక్తి అభిమానం ఎందుకు పెంచుకుంటాడు? మనలో ఏదో అద్భుతమైనటువంటి టాలెంట్, తెర మీద మెప్పించగలిగేటువంటి టాలెంట్, అభిమానులను సంపాదించుకోగలిగేటువంటి అదృష్టం, ఇవన్నీ పూర్వజనం సుకృతం. మంగ్లీ గారికి కూడా ఎంతో కొంత పూర్వజనం సుకృతం ఉంది. దాన్ని పాడు చేసుకుంటుంది ఇలాంటి వివాదాలతో. మన పని మనం చేసుకుంటూ పోతుంటే డబ్బు దాని అంతటా అదే వస్తుంది. దానికోసం తప్పుడు మార్గాలను ఎంచుకోవాల్సిన అవసరం లేదు. ఈ రియల్ ఎస్టేట్ దందాలు, మైక్రో ఫైనాన్స్ దందాలు, మేబీ నాకు తెలిసి మంగ్లీ గారు వాళ్ళ తమ్ముళ్ళని లైఫ్లో సెటిల్ చేయాలనే ఉద్దేశంతో ఇలాంటి బిజినెస్లు ఏదో పెట్టుంటారు. వాళ్ళేమో సరిగా మాట్లాడడం రాదు కదా. అంటే మంగ్లీ గారు పడినటువంటి కష్టం వాళ్ళకి తెలియదు, పెద్దవాళ్ళు పడిన కష్టం పిల్లలకు తెలియదు కదా. మనం కూడా సింపుల్గా నలుగురు పెద్దవాళ్ళు పరిచయం అయ్యారు సినిమా ఇండస్ట్రీలో కానీ, రాజకీయాల్లో కానీ. మా అక్క మంచి సింగరు, మనం ఏం చేసినా సాగుతుందనే ఉద్దేశంతో వాళ్ళు చేస్తారు. వాస్తవానికి కూడా తెలియదు లైఫ్లో ఎంత కష్టపడితే ఈ స్థాయికి వచ్చామనే విషయం. మంగ్లీ గారు కూడా గుర్తు చేస్తే బాగుంటుంది. అలానే ఈ సభ్యులు, మోసపోయిన సభ్యుల్ని, బాధితుల్ని కూడా మంగ్లీ గారు బెదిరించారంట, బూతులు తిట్టారట. వాళ్ళు నేరుగా చెప్తా ఉన్నారు. ఒక్క విషయం అండి, మంగ్లీ గారనే కాదు, లైఫ్లో సక్సెస్ అయిన ఏ వ్యక్తి అయినా సరే, ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అభిమానులను దూరం చేసుకుంటే వృత్తి దూరం అయిపోయినట్టే, అవకాశాలు దూరం అయిపోయినట్టే. మీకు అవకాశాలు ఇస్తుంది అభిమానులు. అభిమానుల ఆలోచనలకు అనుగుణంగా యాక్టర్స్ కనుక నడుచుకోకపోతే వారికి అవకాశాలు రావు, లైఫ్లో స్పాయిల్ అయిపోతుంది. తర్వాత వృత్తిపరంగా అనేక ఇబ్బందులు పడాల్సి వస్తుంది. తినడానికి కూడా లేనటువంటి స్టార్స్ని వాళ్ళు మనం చూస్తూ ఉన్నాం. తెలుగు సినిమాల్లో పాకీజాగా నటించినటువంటి తమిళ నటి, ఆమె తెలుగులో, తమిళ్లో, కన్నడలో, మలయాళీలో ఎన్నో సినిమాల్లో నటించారు. అద్భుతమైన పేరు సంపాదించారు 90s వరకు. తర్వాత అవకాశాలు ఉన్నాయా? తినడానికి డబ్బులు లేవు బాబు, ఎవరైనా ఒక 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి అని ఇంటర్వ్యూల్లో పాపం ఆమె అడుక్కుంటున్నారు దీనంగా. ఆమె పరిస్థితిని నేను హేళన చేయట్లా, కానీ ఆమె ఎలాంటి వివాదాలకు పోయి అలా చేసుకోలేదండి. ఆమె లైఫ్ కాలక్రమేణా అవకాశాలు తగ్గాయి, వచ్చిన డబ్బుని జాగ్రత్త పరచుకోలేకపోయారు, లైఫ్లో ఇబ్బందులు పడ్డారు. మనం చూసాం చాలామంది. అలాంటి పరిస్థితి మరొక యాక్టర్కి రాకూడదు. ఎందుకంటే మనం వారిని అందలానికి ఎక్కించాం. ఎక్కించిన తర్వాత దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. వాళ్ళు సద్వినియోగం చేసుకోకపోతే పరిస్థితి ఇలానే ఉంటుంది. మరి మంగ్లీ త్వరలో అలాంటి పరిస్థితికి వెళ్ళబోతున్నారా? ఈ బిజినెస్లు, ఈ వివాదాలు దేనికండి నాకు అర్థం కాదు. ఇకనైనా మనం వచ్చినటువంటి మెట్లను గుర్తు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం. మంగ్లీ గారికి చెప్పాలనుకున్నది అయితే ఇదే. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? మంగ్లీ గారు ప్రస్తుతం అనేక వివాదాల్లో ఇరుక్కొని ఇబ్బంది పడుతూ ఉన్నారు. ఈ వివాదాల తర్వాత వృత్తిపరమైనటువంటి జీవితం మీద ప్రభావం చూపుతాయేమో, ఆమె కష్టమంతా ఊరికే వృధా అయిపోతుందేమో అని నేనైతే అనుకుంటూ ఉన్నా. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా రాయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ దయచేసి లైక్ చేయండి. కుదిరితే ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్బర్న్ స్టూడియోస్.